ఏదైతే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉద్దిరాజు రవిచంద్ర గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా రాహుల్ గాంధీ గారిని మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్దిరాజు రవిచంద్ర గారు మీరు ఆలోచించి మాట్లాడాలా. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని మీడియా సమావేశంలో లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మీ స్థాయికి తగదు. ఉద్దిరాజు రవిచంద్ర గారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే ఇవాళ ఖమ్మం బ్రాండ్ని దెబ్బతీసే విధంగా కేటీఆర్తో కలిసి అనేక కుట్రలకు తెరలేపారు. భూదాన్ భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా పేదల పక్షాన ఉంటే మీరు మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్ని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని కలుపుకొని ఖమ్మం ఇమేజ్ని ఇవాళ దెబ్బతీసే ప్రయత్నం మీరు కేటీఆర్ మరియు మీరు కలిసి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తుంటే వారవలేక మీరు ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారన్న నిరాశతోటి లేనిపోని ఆరోపణలు మన ఉద్దిరాజు రవిచంద్ర గారిని అడ్డుపెట్టుకొని ఈ జిల్లాలో మా మంత్రుల మీద మరియు ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేపిస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్దిరాజు రవిచంద్ర గారు ఇప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ముగ్గురు మినిస్టర్లు కానీ తప్పు చేయరు. మీరు ఏదైతే ఇవాళ అభూత కల్పనలు మీడియా సమావేశంలో మీరు చెప్పినంత మాత్రాన ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి కుటుంబంతో ఉంటారు తప్ప వేరే వాళ్ళతో ఉండే ప్రసక్తే లేదు. ఉద్దిరాజు రవిచంద్ర గారికి ఇప్పటికైనా మీరు ఏదైతే కేటీఆర్తో కలిసి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపండి. మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్న సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఆపకపోతే మేము ఏం చేయాలో కూడా తొందరలోనే మా కార్యాచరణను మేము ప్రకటిస్తాం. ఎందుకంటే లేనిపోని ఆరోపణలు సోషల్ మీడియాలో కొన్ని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బాధితుల ముసుగులో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీన్ని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏది పడితే అది మాట్లాడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. తొందరలో మీ చర్యలకు తగిన రీతిలో ఖమ్మం జిల్లా ప్రజలే బుద్ధి చెప్తారని ఉద్దిరాజు రవిచంద్ర గారికి హెచ్చరిస్తున్నాము.